హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు కొబ్బరి ఆకుతో రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారా ఎంత అందంగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను వీటిని తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరి ఆకునైతే తీసుకున్నాను. ఒక ఆకు అయితే సరిపోతుందిలేండి. ఈ ఆకుకి చీపురు పుల్ల ఉంటుంది కదా, అదైతే పక్కకు తీసేయండి. ఈ చీపురు పుల్ల కూడా మనకి ఈ రోజ్ ఫ్లవర్ చేసేటప్పుడు అవసరం ఉంటుంది. ఈ తీసిన తర్వాత ఈ చీపురు పుల్లకి గట్టి పక్క ఉంటుంది కదా, కొద్దిగా గట్టిగా ఉండే చీపురు పుల్లనైతే తీసుకోండి. తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే కొద్దిగా నీట్గా అయితే చేసుకోండి. ఇది రోజ్ ఫ్లవర్ చేసేటప్పుడు మనకి అవసరం అయింది. ఇప్పుడు ఆకునైతే చివర్లు అంటే వెనక పక్క ఉండేది కట్ చేసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఎక్స్ ఆకారం వచ్చేటట్టు అయితే ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి. రెండు ఆకులు మనం చీపురు పుల్ల తీసిన తర్వాత రెండు ఆకులు వస్తాయి కదా, ఆ రెండు ఆకుల్ని ఇలా ఎక్స్ ఆకారంలో పెట్టుకొని ఇప్పుడు కిందున్నాకు ఇలా నేను చూపించిన విధంగా పైకి వచ్చేటట్టు మడత పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది కదా, ఆ ఆకునైతే మళ్ళీ పైకి వచ్చే విధంగా మడత పెట్టుకోండి. మీకు చూస్తేనే అర్థమైపోద్ది. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా కిందున్నాకు పదే పదే మనకి పైకి వచ్చే విధంగా అయితే మడత పెట్టేసుకోవాలి. ఇలా మనకి చుట్టూ రావాలి. ఈ మడత గుండ్రంగా వచ్చేటట్టు అయితే మడత పెట్టుకోవాలి. వచ్చేస్తుందిలేండి, మీరు ట్రై చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమీ ఉండదు. ఇది చూసారా, ఇలా మనకి ఎన్ని పొరలు కావాలంటే ఎన్నైనా పర్వాలేదు. ఆకు లాస్ట్ చివరి వచ్చేంత వరకు అయితే మడత పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినా ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కూడా మీకు రిప్లై ఇస్తాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మీకు ఆకు చివరి వరకు అంటే కొద్దిగా ఆకుండే ఉండేంత వరకు అయితే ఇలానే మడత పెట్టుకోండి. మధ్యలో అయితే చిన్న హోల్ రావాలండి. ఖచ్చితంగా ఆ హోల్ అయితే కప్పిపోయేటట్టు అయితే మడత పెట్టుకోవద్దు. చూడండి, నేనైతే మొత్తం మడత పెట్టేసి చివర్లో లాస్ట్కి కొద్దిగా ఆకు మిగిల్చుకొని ఆ ఆకు ఈ హోల్ మధ్యలో మడత పెట్టుకున్న తర్వాత మధ్యలో హోల్ వచ్చింది చూసారా, ఆ హోల్ మధ్యలో అయితే రెండు ఆకుల్ని కూడా ఇలా నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. ఇలా కిందకి వచ్చే విధంగా అయితే లాగి పెట్టుకోవాలి. పైకున్న ఆకులు కిందకి ఆ హోల్ ద్వారా కిందకి వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆ హోల్ ద్వారానే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా చీపురు పుల్లని, ఆ చీపురు పుల్లని కూడా ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకొని ఈ కిందకి వచ్చిన ఆకుల్ని ఈ చీపురు పుల్లకైతే చుట్టూ ఇలా చుట్టుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా చేయాలండి, లేకపోతే రోజ్ ఫ్లవర్ అయితే రాదు. ఈ కిందకు వచ్చిన ఆకులు అయితే నీట్గా చీపురు పుల్లకైతే చుట్టుకోవాలి. చుట్టుకుంటేనే మనకి దాని తర్వాత మనం ఇలా గుండ్రంగా ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి, రోజ్ ఫ్లవర్ ఆకారం అయితే వస్తుంది రోజ్ ఫ్లవరు. ఇప్పుడు చూడండి, ఆ ఆకుల్ని తిప్పుకున్న ఆకుల్ని పట్టుకొని చీపురు పుల్లతో సహా పట్టుకొని కింద పక్క నుండి అయితే ఇలా నేను చూపించిన విధంగా చుట్టూ రోజ్ ఫ్లవరు షేప్ వచ్చేంత వరకు ఇలా నేను చూపించిన విధంగా తిప్పుకోండి. చాలా సింపుల్గా అయితే ఈ ఫ్లవర్ అయితే చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో. చూసారా, ఇలా తిప్పేసుకోవడమేనండి, అంతేని రోజ్ ఫ్లవర్ అయితే మనకి అయిపోయింది. ఇంకేమీ లేదు. ఈ పక్కలకున్న ఆకుల్ని కట్ చేసుకొని ఇంకా మనము చిన్న దారంతో కట్టేసుకోవడమని నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో ఫ్లవరు. ఇప్పుడు ఈ పక్కలకు ఉన్నాయి కదా ఆ ఆకులను అయితే కట్ చేసుకోండి. నేను అవి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ పక్క నేను చూపించిన ఆకైతే ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ ఇంకో ఆకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, అవైతే సగంకి అంటే ఆకుకి రెండు పక్కలు కూడా కొంచెం వేసి కట్ చేసేసుకొని కింద పక్కకి అవి మడత పెట్టేసుకోవాలి. ఈ చీపురు పుల్లకి తగిలే విధంగా అంటే చీపురు పుల్లకి చుట్టేసుకోవాలి. అవి కూడా అలా చుట్టుకుంటేనే
మనకి వాటిని చూడండి, నేను 2 ఆకులను కూడా చుట్టేసుకొని దాని తర్వాత మనం హోల్ ద్వారా కిందకి తీసాం కదా, ఆ ఆకులను కూడా ఇవి రెండిటికి కూడా గట్టిగా బలంగా ఉండేటట్టయితే చుట్టేసుకోండి. చుట్టుకొని దాని తర్వాత ఎలా దారంతో కట్టేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడైతే మీరు కంగారు పడి వదిలేశారనుకోండి, మొత్తం గోలపు మొత్తం కూడా చెడిపోద్ది. ఇప్పుడైతే నేను దారంతో అయితే కట్టుకుంటున్నాను. చూడండి ఎలా కట్టుకుంటున్నాను, చూసారా? ఇలా మొత్తం అయితే కట్టేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఆకు ఉంటుంది కదా, ఆ ఆకునైతే కట్ చేసేసుకోండి. ఇంతేనండి, ఇంకేమీ లేదు. చూసారా ఎంత అందంగా వచ్చిందో రోజ్ ఫ్లవరు. చాలా ఈజీ, చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ఈ రోజ్ ఫ్లవరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.